పరశురాముడు గొప్ప యోధుడు. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన క్షత్రియుల అహంకారాన్ని నశింపజేయడానికి 21 సార్లు యుద్ధానికి దిగిన భయంకర వీరుడు. తన గొడ్డలితో అధర్మాన్ని సంహరించిన మహాయోధుడు. శ్రీ మహావిష్ణువుని 6వ అవతారంగా ప్రసిద్ధి పొందినవాడు. అలాంటి పరశురాముడు తన తల్లినే సంహరించాడని తెలుసా? అసలు క్షత్రియులపై ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. పరశురాముడు జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవిల కుమారుడు. ఒకరోజు జమదగ్ని మహర్షి యాగం చేసుకోవడానికి నీటిని తీసుకురమ్మని రేణుకాదేవిని సరస్సుకు పంపించాడు. రేణుకాదేవి సరస్సుకు వెళ్లేసరికి అక్కడ చిత్రరథుడు అనే గంధర్వరాజు తన భార్యలతో కలిసి జలక్రీడలు చేస్తున్నాడు. అది చూసి ఒక్క క్షణం ఆమె మనస్సు చలించింది. ఆ రాజుని తమకంతో చూస్తూ ఉండిపోయింది రేణుకాదేవి. ఆమె ఆలస్యంగా ఆశ్రమానికి రావడంతో జమదగ్ని మహర్షి తన తపోబలంతో విషయం గ్రహించాడు. కోపంతో తన కుమారులతో మీ తల్లిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. 4 కుమారులు దానికి అంగీకరించలేదు. దాంతో వారిని శపించాడు. చివరగా పరశురాముణ్ణి పిలిచాడు. తండ్రి ఆజ్ఞకు తలవంచిన పరశురాముడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన గొడ్డలితో తల్లి తలను నరికాడు. జమదగ్ని మహర్షి సంతోషించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా కోరాడు: నా తల్లిని తిరిగి బ్రతికించండి, నా అన్నలను శాప విముక్తులను చెయ్యండి, యుద్ధంలో నన్ను ఎవ్వరూ జయించకూడదు, చివరగా దీర్ఘాయుషుని ఇవ్వండి అని కోరాడు పరశురాముడు. జమదగ్ని మహర్షి ఆనందించి ఆయన కోరిన వరాలన్నీ ప్రసాదించాడు. ఇలా పరశురాముడు తన తల్లిని బ్రతికించుకున్నాడు. ఒకరోజు పరశురాముడు ఆశ్రమంలో లేనప్పుడు కార్తవీర్యార్జునుడు అనే బలశాలి అయిన రాజు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అతిథిగా వచ్చిన రాజుకు జమదగ్ని మహర్షి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఆశ్రమంలో ఉన్న కామధేనువు శక్తితో అన్నీ సమకూరాయి. అది చూసిన కార్తవీర్యార్జునుడు గర్వంతో ఆ కామధేనువును దాని దూడతో సహా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కార్తవీర్యార్జునుడిని వెంబడించి అతని సైన్యాన్ని సంహరించి చివరకు ఆ రాజును కూడా వధించాడు. కార్తవీర్యార్జుని కుమారులు తండ్రిని చంపిన పరశురాముడిపై పగని పెంచుకున్నారు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో ఆశ్రమంలోనికి వచ్చి జమదగ్ని మహర్షిని క్రూరంగా హతమార్చి ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు తండ్రి శవం మీద పడి రోదిస్తున్న తన తల్లిని చూశాడు. ఆ దృశ్యం చూసి ఆయన హృదయం అగ్నిలా రగిలింది. నీచులైన క్షత్రియులు ధర్మాన్ని మర్చిపోయారు, నా తండ్రిని అన్యాయంగా హతమార్చారు, ఇక ఈ భూమిపై ఉన్న దుర్మార్గులైన క్షత్రియులను సంహరిస్తాను అని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అలా పరశురాముడు భూమి అంతా తిరిగి 21 సార్లు క్షత్రియులపై దండెత్తాడని పురాణాలు చెబుతున్నాయి.